వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. అందరూ ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో అయితే తెలిపింది. నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వీడియో అయితే వస్తుందన్నమాట. అండ్ ఆల్రెడీ తమ్నైల్ చూస్తే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా. సో మీ అందరికి కూడా బిలేటెడ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ అంతేకాదండి 2023కి బాయ్ చెప్పేసి 2024కి వెల్కమ్ అయితే చెప్పేశాం కదా. సో ఈ ఇయర్ మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానమాట. అండ్ అంతేకాదు మన ఛానల్ తొందరగా మానిటైజ్ అయిపోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. సో మీ అందరూ కూడా నా కోసం నాకు బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో ఈ 2024లో అన్నీ కూడా మంచి రోజులే ఉండాలి. 2023 గత అంటారు కదా. సో అలా వదిలేసి 2024ని ఫ్రెష్గా స్టార్ట్ చేయండి. అండ్ మీ అందరూ అడుగుతారేమో మళ్ళీ 2024 అంటే నూతన సంవత్సరం మన పండగ కాదు, బ్రిటిష్ వాళ్ళ పండగ. అయినా కూడా మనం చిన్నప్పటి నుంచి సెలబ్రేషన్స్ చేసుకొని అలవాటైపోయి న్యూ ఇయరే మనకి కొత్త సంవత్సరం తెచ్చింది అనేసి అనుకుంటాం. కానీ ఉగాది కొత్త సంవత్సరం అని మీ అందరూ అంటారు, నాకు తెలుసు. కానీ మనం సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా చెప్పానమాట. ఈసారి న్యూ ఇయర్ అంత సరదాగా చేసుకోలేకపోయానమాట డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ ఈ 2 రోజుల నుంచి వీడియో పెట్టలేదు ఎందుకు అని మీకు కూడా డౌట్ వస్తుంది కదా. సో మేము ఒక ప్రోగ్రాంలో ఉన్నామన్నమాట. అంటే కొంచెం ఒక ట్రిప్ వేయాల్సి వచ్చింది. సో దానికి సంబంధించి ప్లాన్స్ అన్నీ చేసుకుంటూ ఉన్నాం. చాలా లాంగ్ ట్రిప్. ఆ లాంగ్ ట్రిప్లో మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. రోజుకొక వీడియో అయితే షేర్ చేస్తూ ఉంటాను, అంటే షూట్ చేస్తాను. బట్ రోజుకి అవుతుందా, 2 రోజులకి అవుతుందా, 3 రోజులకి అవుతుందా అని చెప్పలేను. బట్ మీకైతే మంచి వీడియోస్ రాబోతున్నాయి అనమాట ముందు. సో అందుకని మీరు అందరూ ఏం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మంచి వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా మా చిన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీకు అందిస్తాను, చూసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ, స్ట్రీట్లో వాళ్ళందరినీ, ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలిచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగానే ఫస్ట్ అయితే ముగ్గులు పోటీలు పెడతారు. ఇందులో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటుందంట, అలాగే హౌసీ గేమ్ ఉంటుందంట, ఇంకా ఏవో ఉంటాయంట. అంటే చిన్న గేమ్స్ అని అలా ఆడుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈసారి కూడా జరిగినాయి అంట, నాకు తెలియదు. ఫస్ట్ టైము ఆంటీ పోయినసారి నన్ను పిలిచింది, కానీ నాకు వెళ్ళడానికి అయితే ఈసారి కుదరలేదనమాట. సో అందుకనే అయితే నేను వెళ్ళలేదు. నేను వెళ్ళేసరికి మొత్తం అయిపోయింది. జస్ట్ ఇంక అక్కడ ముగ్గులు ఉంటే ఆ ముగ్గుల వరకు వీడియోస్ అయితే తీశాను. చక్కగా అందరూ ముగ్గులు గీసి గొబ్బెమ్మలు పెట్టారు. నాకు చాలా బాగా నచ్చిందనమాట. అండ్ రాని వాళ్ళకు కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే మాకు ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు నేను వెళ్ళిన తర్వాత. సో ఇంకా అదంతా చూసుకొని నేను పైకి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 11:55 అప్పుడు మళ్ళీ కిందకు వచ్చానమాట. అప్పుడు తీసిన వీడియో ఇది. నేను మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ బయట ముగ్గు వేస్తూ ఉన్నానమాట. ముగ్గు నేనే వేశాను, చాలా చిన్న ముగ్గు, 2024 అని. అండ్ అలాగే హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాస్తూ ఉన్నానమాట. అప్పుడు వేరే అమ్మాయికి నా ఫోన్ ఇచ్చి క్లిప్ తీయించానమాట. జస్ట్ నేను ఎలా వేస్తాను అనేది మీ అందరికి కూడా తెలియాలి కదా. సో అందుకని అనమాట. మా ఇంటి గడపలో కూడా వేశాను, కానీ అది తీయడానికైతే మర్చిపోయాను, అందుకే తీయలేదు. అందరం ఆ టైంలో అందరూ అక్క వాళ్ళు, స్ట్రీట్లో ఉన్న అక్క వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ బయటే ఉన్నారనమాట. ఇంకా 5 మినిట్స్ మాత్రమే ఉంది మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడానికి. అప్పుడు నేను ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఫైనల్గా నా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మా ఇంటి దగ్గర అక్క వాళ్ళు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ కేక్ కట్ చేస్తారంట. సో అలాగే ఈసారి కూడా కేక్ కట్ చేస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్. అలా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత సో ముందుగా మీకు కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో అదనమాట. ఇంకా అందరం కేక్ తీసుకొని తినకుండా అందరం పూసుకోవడమే సరిపోతూ ఉందనమాట. నేనైతే అక్కడ ముగ్గు వేస్తూనే ఉన్నాను. ఇంకా అందరు నా దగ్గరికి వచ్చి రుద్ది పడేశారనమాట కేక్ మొత్తం. తర్వాత ఫొటోస్లో, వీడియోస్లో చూస్తే నా ఫేస్ మొత్తం కేకే ఉంటుంది. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ కొంచెం మంది అక్కడ ఉన్నారు, కొంతమంది ఇక్కడైతే ఉన్నారనమాట.
ఇంకా మేమందరం సరదాగా రోడ్లో ఎవరెవరు ఏ ముగ్గులు వేశారు అని చెప్పి చూద్దామని బయలుదేరాం. సో ఇది మా ఇంటి కింద అక్క వాళ్ళు వేసిన ముగ్గు అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అని స్తంభం ఉంది అక్కడ. ఆ స్తంభం నీడపడి లైటింగ్కి ఏం కనిపించట్లేదు మీకు సరిగ్గా అయితే. సో మా ఇంటి కిందనే ఇది మొత్తం, ఇప్పుడు నేను చూపించేది మొత్తం మా ఇంటి కిందనే అక్క వాళ్ళు వేశారు. ఇది పక్కన షాప్ వాళ్ళు అనమాట. ఆ ఆంటీ వాళ్ళది కూడా మా ఇంటి పక్కనే ఇల్లు, షాప్ ఇక్కడ అనమాట. సో వాళ్ళు అది వేసారు. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకనే ఒక ఫోటో అయితే దిగేసాను అనమాట. అది మేము రోడ్లో నుంచొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందరం ఒక్కసారిగా వీడియో రావాలని అలా అయితే తీసామన్నమాట. ఇదే ఆంటీ వాళ్ళ ఇల్లు. ఆ ఆంటీ వాళ్ళ ఇంటి ఎదురుగా అలా వేసుకున్నారు. ఇంకా కేక్స్ పూసుకోవడంలోనే ఉన్నారనమాట అందరూ అయితే. సో మేమందరం రోడ్లో స్ట్రీట్లో ఎంతమంది అయితే ఉన్నామో అంతమందిని అందరం కూడా ముగ్గులు చూడడానికి అయితే బయలుదేరుతూ ఉన్నాం. కనిపించిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాం అనమాట. సో లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ అప్పుడు ఇంత సెలబ్రేషన్స్ ఏం చేయలేదు. మీకు తెలుసు లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నామో. అర్ధరాత్రి పూట నేనే కేసరి ప్రిపేర్ చేసి కట్ చేశాను అనమాట. తర్వాత రోజు మార్నింగ్ కేక్ కటింగ్ అయితే జరిగింది కదా, అప్పుడైతే హాలిడే వచ్చింది. ఈసారి హాలిడే లేదనమాట. సో ఈ ముగ్గు వచ్చేసరికి మా బ్యాచ్లో ఒక అక్క వాళ్ళదనమాట. అయితే తొక్కేస్తున్నాం అని చెప్పి ఆ అక్కని ఆట పట్టిస్తూ అలా తమాషాగా ఆడుకుంటూ సరదాగా అందరం ముగ్గులు చుట్టడానికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. ఒక్కొక్కళ్ళు చాలామంది ఆర్టిస్టులే ఉన్నారండి. నాకు తెలియదు న్యూజిలాండ్లో ఎంత బాగా ముగ్గులు వేస్తారని. బాగున్న ముగ్గు చోటల్లా అక్క వాళ్ళు మేము అందరం కూడా యాక్షన్స్ చేస్తూ ఫొటోస్ అయితే దిగామన్నమాట. అదొక సరదా, మేమే వేసాము అన్నట్లుగా. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ముగ్గులు, అందుకనే మీకు కూడా చూపిస్తూ ఉన్నానమాట. సో మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా? చేసుకుంటే ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. మేమైతే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కాలేజ్ టైమ్స్లో, స్కూల్ టైమ్స్లో. ఈ ముగ్గు చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. ముగ్గు ఏమీ లేకుండా చుట్టూతో ఫ్లవర్స్, హ్యాపీ న్యూ ఇయర్ సింపుల్గా చాలా బాగుంది. ముందు ఒక బ్యాచ్ ఆల్రెడీ వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక ఒక బ్యాచ్ నడుస్తూ ఉన్నారనమాట. నేను మిడిల్లో ఉన్నానమాట. చాలా ఇదైతే ఇంకా ఫెంటాస్టిక్, చెట్టు మీద పక్షి ఉన్నట్టుగా చాలా బాగా వేసిందనమాట అమ్మాయి అయితే. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చూసిన వాటి అన్నింటిలో ఫస్ట్ అది నచ్చింది. సెకండ్ ఇదే అనమాట. ఇదేంటి ఏనుగు అనమాట, ఏనుగు బొమ్మ వేశారు. అందుకని అక్కడ కూడా ఒక చిన్న క్లిప్, అదే చిన్న పిక్ అయితే దిగాను. ఆంటీ అడిగింది మా పాపను కూడా పెడతావా అని. అప్పటికి వీడియో అయితే తీయలేదు, జస్ట్ అందుకే ఫొటోస్ అయితే తీసానమాట. ఇంకా ఫైనల్గా ఈ ముగ్గులు కూడా చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిన తర్వాత డీజే పెట్టుకొని అందరం ధూమ్ధామ్గా 2:30 దాకా డ్యాన్సులు వేస్తూనే ఉన్నామన్నమాట. అప్పుడు ఇంటికి వచ్చి పడుకున్నాము. జస్ట్ చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను, మొత్తం అయితే తీయలేదు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, అదే అనమాట ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఈసారి న్యూ ఇయర్కి మేము కేక్ అయితే కటింగ్ చేయలేదు. ఈసారి కూడా సేమ్ సిచ్యువేషన్, అండ్ అది కాక 2 దాకా కిందనే ఉన్నాను కాబట్టి ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఏమీ చేయలేదు. జాన్ ఫస్ట్కి నా కండిషన్ బాగోలేదు కాబట్టి, సో ఇక్కడ కూడా జాన్ ఫస్ట్ రోజు కూడా వీడియో తీయలేకపోయాను అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏ ముగ్గు బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి మంచి మంచి వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.